శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిరంతరము పనిచేస్తుంది. పేదవారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా చెప్పిన ప్రతి దాన్ని కూడా ఇస్తుంది అని తెలియజేసుకుంటూ, వేలాది మందిగా ఈ రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఎన్ని గంటలైనా కూడా స్వయంగా మీ అప్లికేషన్లు నేనే తీసుకుంటాను. ప్రతి అప్లికేషన్ పరిష్కరించే విధంగా భూముల విషయాన్ని అయితే కలెక్టర్ గారికి భూములు గాని ఇళ్లు గాని ఇతరత్ర విషయాలని స్వచ్ఛందంగా ఎలా పరిష్కరించాలో ఇదే వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తాను. మిగిలిన అంశాలను కూడా పెన్షన్ ఇతరత్ర కూడా వచ్చే నెలలో పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇలా ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అటెండ్ అవుతాం. మీరందరూ నెట్టుకోవాల్సిన పని లేదు. 1 గంట కాదు, 4 గంటలు కాదు, 5 గంటలైనా కూర్చొని ఓపికగా స్వయంగా నేనే మీ అప్లికేషన్ తీసుకొని ప్రతి అప్లికేషన్ కి మీకు సమాధానం వచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పరిష్కరిస్తామని కూడా తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన నాకు ఒక 2 months లో మొత్తం సర్వేలు కంప్లీట్ అయిపోతే గనక మొత్తం అందరికీ రైతులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది. ఎందుకంటే 2020లో ధరణి పోర్టల్ అని తీసుకొచ్చి మన పేద రైతుల కడుపు కొట్టారు అసలు. మరి వాళ్ళ భూములు ఎక్కడున్నాయో తెలియదు. వాళ్ళ సర్వే నంబర్ల మీద వేరే వాళ్ళ భూములు ఎక్కినాయి. వీళ్ళ భూములు తెలియదు, వీళ్ళ సర్వే నంబర్లు దొంగిలించబడ్డాయి. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పోయినాయి. అలాంటి స్థితి నుంచి ఈరోజు మన శ్రీనన్న గారు ఈరోజు భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ సమస్యలన్నీ తీరడం కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అతి త్వరలో మన రైతులకందరికీ కూడా ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించబడతాయి. అంతేకాకుండా ఒక భూభారతే కాదు, మరి సత్తుపల్లి అనే సొంత నియోజకవర్గం, కల్లూరు ముద్దుబిడ్డ కనుక వారు ఒక పాలేరు నియోజకవర్గానికే పరిమితం కాదు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు కనుక పాలేరుతో సమానంగా మన సత్తుపల్లిని కూడా ఈరోజు చూసుకుంటూ ఇళ్ల నిర్మాణంలో మనం ముందంజలో ఉన్నాము అంటే ఆ ఘనత శ్రీనన్న గారికే చెందుతుంది.